రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు మంత్రి సీతక్క. గత 5 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ అంటేనే సామాజిక న్యాయం అన్న సీతక్క 15 నెలల్లో 57,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులు అప్పచెప్పిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్లు మితి కడుతున్నట్టు చెప్పారు. వరంగల్ను టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎంకు రిక్వెస్ట్ చేశారు మంత్రి కొండా సురేఖ. అంటేనే మహిళా నాయకత్వాన్ని, మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం, కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం, కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం, కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం. ఇవన్నింటినీ ఈరోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే, కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గీకరణ చేయడం జరిగింది. బీజేపీ ఏం చెప్తుంది, ఇక కులము మతము అంటారు తప్ప ఏ కులానికి కూడుబెట్టలేదు, ఏ కులం ఆత్మగౌరవాన్ని పెంచలేదు, ఏ మతానికి వాళ్ళు విలువనివ్వలేదు, ఏ మతానికి వాళ్ళు మరి చేరువగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించలేదు. కేవలం వాళ్ళు కుల మతాలను రెచ్చగొట్టేది ఓట్ల కోసం, అధికారం కోసం. కాంగ్రెస్ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర. ఒక రోజే ఒక ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము అనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వడం లేదనే విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణను మంచి మార్గంలో నడిపించాలి. మరి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసి వెళ్ళిందో మళ్ళీ మనం సెటరైట్ చేసుకొని సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోటైతే మన తెలంగాణ ఇచ్చారో ఆ ఆలోచన దిశగా తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతను, తెలంగాణ మహిళలను కూడా నడిపించాలి అని కంకణబద్దులై ఈరోజు అదే కార్యక్రమంలో ముందడుగు వేస్తూ మన ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి, దేశంలో ప్రజలందరినీ మభ్యపెట్టి, దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో 1,00,000 కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 15 నెలలలో 1,58,000 కోట్లు అప్పు చేస్తే 1,54,000 కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు, మీరు 15 నెలలలో 1,58,000 అప్పు చేశారు, 10 ఏళ్లలో 15 లక్షల అప్పు చేస్తారు అని అంటాడు. నువ్వు అధికారము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు, రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మితి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలే. కానీ ఈనాడు ప్రతి నెల 6,500 మనం తిన్నా తినకపోయినా, మన అవసరాలు ఉన్నా లేకపోయినా అసలు మితి కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పెద్ద మనిషి. మన శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిగతా మిత్రుల్ని వట్టి పుణ్యానికి శాశ్వతంగా శాసనసభ సభ్యత్వమే ఆనాడు రద్దు చేశారు. నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గురించి, ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఆ పెద్ద మనిషి ఎలా నిర్వహిస్తున్న దాని గురించి అనేక విషయాల గురించి క్షుణ్ణంగా చెప్పారు. కానీ అది వినే ఓపిక కూడా లేదు. వారు చెప్పేది తప్ప మన వినాలి తప్ప మనం చెప్పేది వాళ్ళు వినే ఓపిక వాళ్ళకి లేదు. అదే ఎక్కడ వినాల్సి వస్తుందో అని, ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని అసెంబ్లీ నుంచి ఎప్పుడు గేటు దాటి బయటపడి బయట సొల్లు మాటలు మాట్లాడాలని తాపత్రయపడుతున్నారు బావా బావ మరుదులిద్దరు.